అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకరు. కానీ ట్రంప్పై వరుసగా జరుగుతున్న దాడి ప్రయత్నాలు అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారాయి. ఒకసారి జరిగితే ప్రమాదం, రెండోసారి జరిగితే భద్రతా లోపం. కానీ పదే పదే అదే జరుగుతుంటే అనే ప్రశ్న ఇప్పుడు అందరి మెదళ్లను తొలిచేస్తోంది. అత్యున్నత స్థాయి భద్రత ఉండే సీక్రెట్ సర్వీస్ నిఘా నీడలో ఉండే ఒక దేశాధిపతిపై వరుసగా గురిపెట్టడమేంటి? ట్రంప్ నే టార్గెట్ చేయడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటన్నది బిగ్ సస్పెన్స్ గా మారింది. ఈ వరుస పరిణామాలు అమెరికా రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. కేవలం 5 నెలల్లో 3 దాడి ప్రయత్నాలు. ఇవన్నీ చూస్తే ఇది యాదృచ్ఛికం కాదు అన్న అనుమానం మరింత బలపడుతోంది. ఈ వరుస దాడుల వెనుక అసలు కథేంటి? ఇప్పుడు చూద్దాం. 2026 మొదలై 6 నెలలు కూడా పూర్తి కాలేదు. కేవలం 5 నెలల్లోనే అమెరికా అధ్యక్షుడిపై 3 సార్లు హత్యాయత్నం జరిగింది. ఇదేదో అల్లాటప్ప గల్లీ లీడర్పై ఇలాంటి మర్డర్ అటెంప్ట్ జరిగాయంటే ఎవరు పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. అంత సెన్సేషన్ కూడా ఏది కాదు. కానీ అక్కడున్నది అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అందుకే వరల్డ్ మొత్తం ఇంతలా షేక్ అవుతోంది. మొన్నటికి మొన్న వైట్ హౌస్ కరస్పాండెన్స్ డిన్నర్లో జరిగిన కాల్పులు, యుఎస్ సీక్రెట్ సర్వీస్ ట్రంప్ని సురక్షితంగా తరలించిన వీడియోలు మొత్తం వరల్డ్ చూసింది. దీనిని ఇంకా మర్చిపోకముందే వైట్ హౌస్ సమీపంలో మళ్లీ కాల్పులు జరగటం సంచలనంగా మారింది. కొన్ని నెలల క్రితమే ఓ దుండగుడు ఇంధనం క్యాన్లతో ట్రంప్ నివాసంలోకి చొరబడటం తీవ్ర కలకలం రేపింది. అప్పుడు అధ్యక్షుడికి ఏమీ అవ్వకుండా భద్రతా సిబ్బంది అతన్ని కాల్చి చంపేశారు. అంతకంటే ముందు ఎన్నికల ప్రచారంలో ట్రంప్పై కాల్పులు జరిగాయి. అప్పుడు అదృష్టవశాత్తు ట్రంప్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ తరహా ఘటనలు మళ్లీ రిపీట్ అవుతుండడమే టెన్షన్ పెడుతోంది. మరీ ముఖ్యంగా ట్రంప్ సెక్యూరిటీపై అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈసారి వైట్ హౌస్ దగ్గర ఒక్కసారిగా తుపాకుల మోత మోగింది. అత్యంత భద్రత ఉండే వైట్ హౌస్ ప్రాంతాల్లోకి చొరబడిన దుండగుడు ఏకంగా 20 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఆ టైంలోనే ప్రెసిడెంట్ ట్రంప్ వైట్ హౌస్లోనే ఉన్నారు. దాంతో అప్రమత్తమైన సర్వీస్ సీక్రెట్ భద్రతా సిబ్బంది వెంటనే అతడిపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ దుండగుడు ప్రాణాలు కోల్పోయాడు. వైట్ హౌస్ పరిసరాల్లోనే ఇంత దుస్సాహసానికి ఒడిగట్టడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ట్రంప్పై జరిగిన పాత దాడులతో పాటు లేటెస్ట్ వైట్ హౌస్ కాల్పుల ఘటనల వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా అనే కోణంలో అమెరికా దర్యాప్తు సంస్థలు విచారణను వేగవంతం చేశాయి. నిందితుడిని నజీర్ బెస్ట్ గారు గుర్తించారు. కొన్నేళ్లుగా అతడు వైట్ హౌస్ సమీపంలోని సెక్యూరిటీ చెక్ పాయింట్ల దగ్గర చాలాసార్లు అనుమానాస్పదంగా సంచరించినట్టు సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపారు. ఏడాది క్రితం 2 సార్లు వైట్ హౌస్ సమీపంలోని నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దాంతో ఆ ప్రాంగణానికి దూరంగా ఉండాలని కోర్టు అతడికి ఉత్తర్వులు జారీ చేసినందుకే ప్రచారం కూడా సాగుతోంది. నిందితుడు మానసిక సమస్యతో బాధపడుతున్నట్టు తెలిపారు. అయితే ఈ దాడి వెనుక ఏదైనా కుట్రాకోణం దాగి ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తోంది. గత ఏప్రిల్లోనే వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో నిర్వహించిన వైట్ హౌస్ కరస్పాండెన్స్ డిన్నర్లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే అధ్యక్షుడు ట్రంప్ ఆయన సతీమణి మెలానియాతో పాటు ఇతర ఉన్నతాధికారులను సురక్షిత ప్రాంతానికి తరలించడంతో ప్రమాదం తప్పింది. గత ఫిబ్రవరిలోనూ ట్రంప్ రిసార్ట్లోకి చొరబడిన దుండగుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపేశారు. అతని దగ్గర గ్యాస్ క్యాన్, షాట్ గన్ను ఉన్నాయి. గత ఎన్నికల ప్రచార సమయంలోనూ పెన్సిల్వేనియాలోని ఓ దుండగుడు ట్రంప్పై కాల్పులు జరిపాడు. అప్పుడు బుల్లెట్ ట్రంప్ చెవిని తాకుతూ వెళ్లిపోయింది. స్వల్ప గాయాలతో ట్రంప్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు మరోసారి దాడి జరగడంతో ట్రంప్కు నిజంగానే ముంపు పొంచి ఉందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడికి రక్షణ కల్పించే సీక్రెట్ సర్వీసెస్కి ప్రపంచంలోనే అత్యున్నత రక్షణ దళంగా పేరుంది. కానీ
ట్రంప్ విషయంలో పదే పదే ఫెయిల్ అవుతుందనే అపవాదుని కూడా మూటగట్టుకుంటోంది. పెన్సిల్వేనియాలో ర్యాలీలో కొన్ని మిల్లీమీటర్ల తేడాతో బుల్లెట్ ట్రంప్ చెవిని తాకుతూ వెళ్లింది. లైవ్ లో అంతా చూస్తుండగానే జరిగిన ఈ దాడి అమెరికా రక్షణ వ్యవస్థ పునాదులను కదిలించింది. ఇది మరొక ముందే ఫ్లోరిడాలోని ఆయన గోల్ఫ్ క్లబ్ సమీపంలో రైఫిల్తో పొంచి ఉన్న మరో నిందితుడు దొరకడం కలకలం రేపింది. ఇవే కాకుండా ర్యాలీలో అనుమానాస్పద వ్యక్తులు పట్టుబట్టం, డ్రోన్ల సంచారం, నిరంతర ఇంటెలిజెన్స్ అలర్ట్ రావడం చూస్తుంటే ట్రంప్ చుట్టూ భద్రతా వలయం ఎంత బలహీనంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన భద్రతా సంస్థపై వరుసగా ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు. పెన్సిల్వేనియా దాడి తరువాత సీక్రెట్ సర్వీస్ చీఫ్ రాజీనామా చేయాల్సి రావడం దీని తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే స్థానిక పోలీసులకు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుత ఏఐ యుగంలోనూ డ్రోన్లు, లాంగ్ రేంజ్ స్నైపర్లను గుర్తించడంలో పాత పద్ధతుల్ని నమ్ముకోవడం పెద్ద మైనస్ అవుతోంది. ట్రంప్ ఎప్పుడు ప్రజల మధ్య ఉండటానికి, ఓపెన్ గ్రౌండ్స్ లో వేలాది మందితో ర్యాలీలో నిర్వహించడానికి ఇష్టపడతారు. ఇదే భద్రతా సిబ్బంది కూడా పెద్ద సవాల్గా మారుతుందనే చర్చ మొదలైంది. అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా భావించే డొనాల్డ్ ట్రంప్పై వరుసగా జరుగుతున్న హత్య ప్రయత్నాలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. 2024 జూలైలో పెన్సిల్వేనియా ర్యాలీలో ఆయనపై జరిగిన తొలి కాల్పుల ఘటన నుంచి ఇప్పుడు వైట్ హౌస్ దగ్గర జరిగిన కాల్పుల కలకలం వరకు ప్రతిదీ ఆందోళనకరమే. ఈ వరుస ఘటనలు చూశాక ప్రతి ఒక్కరిలోనూ ఒకటే ప్రశ్న తలెత్తుతోంది: అమెరికా అధ్యక్షుడి భద్రతకే దిక్కులేదా అని. అయితే కేవలం సెక్యూరిటీ వైఫల్యంతోనే కాకుండా దాని వెనుక ఉన్న సామాజిక రాజకీయ కారణాలను విశ్లేషిస్తే అమెరికా సమాజంలో పెరిగిపోతున్న తీవ్రమైన నిరాశ, పొలిటికల్ పోలరైజేషన్ దీనికి మూల కారణమని స్పష్టమవుతోంది. ఇందుకు అమెరికాలో ప్రస్తుతం ఉన్న సామాజిక రాజకీయ పరిస్థితులను లోతుగా అర్థం చేసుకోవాలి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు మాత్రమే కాదు, ఆ దేశ రాజకీయ నాయకుడు కూడా. ప్రస్తుతం అమెరికా సమాజం ట్రంప్ అనుకూలం, వ్యతిరేక వర్గాలుగా విడిపోయిందనే చర్చ జరుగుతోంది. న్యూట్రల్ గా ఆలోచించే ధోరణిలో ప్రజల్లో తగ్గింది. ట్రంప్ అనుసరించే అమెరికా ఫస్ట్ పాలసీలు, ఘాటు కామెంట్లు, వలసదారులపై ఆయన చూపే వైఖరి ఓ వర్గానికి విపరీతమైన దేశభక్తిని కలిగిస్తే మరో వర్గంలో అదే స్థాయిలో ద్వేషాన్ని పెంచుతున్నాయి. ఈ విపరీతమైన ద్వేషమే కొందరిని హింస వైపు ప్రేరేపిస్తుందనే చర్చ జరుగుతోంది. కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ట్రెండ్స్ ట్రంప్ని ప్రజాస్వామ్యానికి ఓ పెద్ద ముప్పుగా చిత్రీకరిస్తూ వస్తున్నాయి. నిత్యం ఇలాంటి నెగిటివ్ నెరేటివ్లను చూసి మానసిక క్షోభ ఉన్న వ్యక్తులు, తీవ్రవాద ధోరణి కలిగిన వారు ట్రంప్ను అడ్డుకుంటే తాము దేశాన్ని రక్షించిన హీరోలము అవుతామనే భ్రమలో పడి ఇలాంటి దాడులకు తెగబడుతున్నారనే చర్చ కూడా ఉంది. ట్రంప్ ప్రత్యర్థులు ఆయన్ని ప్రజాస్వామ్యానికి ముప్పుగా, హిట్లర్తో పోలుస్తూ ప్రచారం చేస్తున్నారు. ట్రంప్ కూడా తన ప్రత్యర్థులను తీవ్రంగా దూషించడం వల్ల ఇరు వర్గాల మధ్య పొలిటికల్ టెంపరేచర్ గరిష్ట స్థాయికి చేరింది. ఈ క్రమంలో మానసికంగా అస్థిరంగా ఉన్న కొందరు వ్యక్తులు తామేదో సమాజాన్ని రక్షించే వాళ్లమనే భ్రమలో ఇలాంటి దాడులకు తెగబడుతున్నారనే చర్చ సాగుతోంది. ట్రంప్ విదేశాంగ విధానాలు కూడా దూకుడుగానే ఉంటాయి. చైనాపై ట్రేడ్ వార్, ఇరాన్పై కఠినమైన ఆంక్షలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై భిన్నమైన వైఖరి, ఇతర దేశాలపై ప్రతీకార సుంకాలు, నాటో దేశాలపై ఒత్తిడి లాంటివన్నీ అంతర్జాతీయంగా ఆయనకు శత్రువులను పెంచాయి. అంతర్గత శత్రువులతో పాటు విదేశీ శక్తుల ప్రోద్బలం కూడా ఈ దాడుల వెనుక ఉండే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడే సురక్షితంగా లేకపోతే అది ప్రపంచ ఆర్థిక, రాజకీయ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే దీనిపై అంతర్జాతీయంగా పెద్ద చర్చ నడుస్తోంది. అమెరికా ప్రజాస్వామ్యం ఎంత బలహీనపడిందో, ఆ దేశంలో అంతర్గత శాంతి భద్రతలు ఎంత ఘోరంగా ఉన్నాయో చెప్పడానికి ఈ దాడులను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. ఒకసారి జరిగితే ప్రమాదం కావచ్చు, కానీ పదే పదే జరుగుతుంటే అది ఖచ్చితంగా వ్యవస్థాగత వైఫల్యమే. ఈ దాడులు ప్రపంచంలోనే అత్యున్నత రక్షణ వ్యవస్థగా పేరుగాంచిన యుఎస్ సీక్రెట్ సర్వీస్ సామర్థ్యాన్ని ఓ ప్రశ్నార్థకరంగా మార్చాయి.
ఈ కాలంలో ఒంటరిగా దాడులకు పాల్పడే వాళ్లు పెరిగారు. వీరు ఎలాంటి ముఠాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియా ద్వారా ప్రభావితమై రహస్యంగా వ్యూహాలు రచిస్తారు. పైగా డ్రోన్ల లాంటి సరికొత్త టెక్నాలజీని వాడుతున్నారు. దాంతో భద్రతా సిబ్బంది వీళ్ళని గుర్తించడం కష్టమవుతోంది. అధ్యక్షుడితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఇతర కీలక అధికారులకు రక్షణ కల్పించడంలో సీక్రెట్ సర్వీస్ పై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. ఈ తరహా దాడులు ప్రస్తుతం అమెరికా సామాజిక సంక్షోభానికి అద్దం పడుతున్నాయి. అమెరికా ప్రజల్లో, యువతలో ఒక రకమైన నిరాశ, అసంతృప్తి పెరిగిపోతోంది. ద్రవ్యోల్బణం, వలసల సమస్య, నిరుద్యోగం, విచ్ఛిన్నం అవుతున్న హెల్త్ కేర్ సిస్టంల వల్ల సగటు అమెరికన్లలో అభద్రతాభావం పెరిగింది. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ తమ సమస్యలను పరిష్కరించలేకపోతుందనే కోపం వారిలో కనిపిస్తోంది. పైగా యుఎస్లో గన్ కల్చర్ కూడా ఈ దాడులకు మరో కారణం. అమెరికాలో చాలా ఈజీగా తుపాకులు లభించటం హింసకు ప్రధాన ఆయుధంగా మారుతోంది. చిన్నపాటి అసంతృప్తి ఉన్నా ఆయుధాలు చేతికి అందుబాటులో ఉండటంతో అది ప్రాణాంతక దాడులకు దారితీస్తోంది. ఇంటర్నెట్ వేదికగా సాగుతున్న దుష్ప్రచారం, ద్వేషపూరిత కంటెంట్ యువతను తప్పుదోవ పట్టిస్తోంది. ఈ దాడులకు పాల్పడిన నిందితుల ప్రొఫైల్ చూస్తే వారు వివిధ రాజకీయ మతపరమైన సిద్ధాంతాల తప్పుడు ప్రచారాలకు ప్రభావితమై ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై జరుగుతున్న వరుస దాడులు కేవలం భద్రతా సంస్థల వైఫల్యం మాత్రమే కాదు, అమెరికా రాజకీయ, సామాజిక వ్యవస్థలోని లోపాలని ఎత్తుచూపుతున్న ఘటనలు. ట్రంప్ వివాదాస్పద వ్యవహార శైలి, ప్రత్యర్థులపై తీవ్రమైన విమర్శలు సమాజంలో ద్వేషాన్ని పెంచగా అమెరికాలోని గన్ కల్చర్, సొసైటీలో ఫ్రస్ట్రేషన్ దానికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. రాబోయే రోజుల్లో అమెరికాలో పొలిటికల్ టెంపరేచర్ తగ్గకపోతే ఏ విధమైన రాజకీయ హింస ఆ దేశ భవిష్యత్తుని, ప్రజాస్వామ్య పునాదులను మరింత ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది. ఇది అమెరికా భవిష్యత్తు, ప్రపంచ శాంతికి హెచ్చరిక లాంటిది. ఇప్పటికైనా కఠినమైన చట్టాలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఇది మరింత ప్రమాదకరమైన మలుపు తిరిగే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ట్రంప్ పై జరుగుతున్న వరుస దాడులు కేవలం సెక్యూరిటీ వైఫల్యాల కథ కాదు. ఇది అమెరికా సమాజంలో పెరుగుతున్న విభజన, అసంతృప్తి, హింసాత్మక ధోరణులకు ప్రతిబింబం. ఒకవైపు ప్రపంచంలోనే అత్యుత్తమ భద్రతా వ్యవస్థగా పేరుగాంచిన సీక్రెట్ సర్వీస్, మరోవైపు పదే పదే జరుగుతున్న దాడి ప్రయత్నాలు. ఈ విరుద్ధ దృశ్యం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. రాజకీయ ద్వేషం, సోషల్ మీడియా ప్రభావం, సులభంగా దొరికే ఆయుధాలు, ఇవన్నీ కలిసొచ్చినప్పుడు ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో పడుతుందో అమెరికా ఉదాహరణగా మారుతోంది. ఇక ప్రశ్న ఒకటే, ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేలా అమెరికా కఠిన నిర్ణయాలు తీసుకుంటుందా, లేక ఈ రాజకీయ హింస మరింత తీవ్రమవుతుందా చూడాలి.